నమస్కారం అండి, నేను చిన్మయి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. గర్ల్ ఫ్రెండ్ సినిమా టీమ్ ద డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, నమస్తే. నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చారు, మాకు చాలా 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 హ్యాపీ. ప్రొడ్యూసర్ పరంగా మేము చాలా ధన్యవాదములు వీఆర్ అంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. దీపావళి రోజు మిమ్మల్ని కలవడంలో చాలా ఆనందం అండి. అవునండి, థ్యాంక్ యూ అండి. అండ్ క్రష్మిక ద నేషనల్ క్రష్ అంటే ఇది చెప్పి చెప్పి మీకు బోర్ కొడుతుందేమో. నెక్స్ట్ లెవెల్ కొంచెం అప్ స్కేల్ చేయాలి. వీ హ్యావ్ టు సే సంథింగ్ ఎల్స్. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ గా ఇంకా వీ హ్యావ్ టు గివ్ యూ అనదర్ న్యూ టైటిల్స్. ఐ థింక్ నిజంగా మీరు I think it's about time కదా. ఇట్స్ అబౌట్ టైమ్ బికాస్ ఫ్రమ్ ద మీ కెరియర్ బిగినింగ్ నుంచే ఐ థింక్ when I look at you as an actor, as a personality, చూస్తుంటే I feel that మీరు సైలెంట్గా చేస్తున్నటువంటి ఎన్నో విషయాలు I believe that girls can take an inspiration from you. దీక్షిత్ గారు, it's lovely to have you here. And నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడంలో నాకు చాలా 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 హ్యాపీ. మీ ఫిల్మ్లో నేను కన్నడలో ఒక సాంగ్ పాడాను. ఫస్ట్ ఫిల్మ్ మీరే ఫస్ట్ పాటలు పాడారు. ఫస్ట్ ఫిల్మ్ అని నాకు తెలియదు. ఇట్స్ అ డెబ్యూ ఫిల్మ్. ఇట్ వాస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ యు ఆర్ మై డెబ్యూ సింగర్ ఆల్సో. అండ్ సోల్ ఆఫ్ దియా నాకు చాలా ఇష్టమైన పాట. నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ టు బీ ఇంటర్వ్యూయింగ్ యూ. మీరు ఆయన లేటెస్ట్ సినిమాలో కూడా పాట పాడారండి, ఏం జరుగుతుంది అని. వాట్ డిడ్ ఐ మిస్? అవునండి, మీ లేటెస్ట్ సినిమాలో కూడా నేను పాడాను. ఐ థింక్ మీకు ఫస్ట్ టైం పాడుతున్నాను రష్మిక గారు. ఏంటి, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఉంది. ఏంటి ఏంటి సారీ, Oh yeah. ఇది బాగుంది. ఇంకో పాట కూడా ఉంది, ఓ కలలా కథలా, డియర్ కామ్రేడ్. అంటే నా డిస్కోగ్రఫీ నాకే గుర్తు లేక నాకు అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. అబ్బా, ఆ సాంగ్ ఎన్నిసార్లు విని ఉంటాను. బ్యూటిఫుల్. ఏంటి యా ఐఎమ్ సో సారీ. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇది చూస్తుంటే నెక్స్ట్ టైం క్రాస్. దీపావళి రోజు కాబట్టి మన ఫస్ట్ సెగ్మెంట్లో బర్స్టింగ్ మిత్స్, బికాస్ మిత్ బస్టింగ్ కాదు, బర్స్టింగ్, అర్థమైందా అండి? ఓకే, దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ వర్డ్ ప్లే అనమాట విత్ బర్స్టింగ్ క్రాకర్స్. ఐఎమ్ ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ హ్యావింగ్ దిస్ టు రూయిన్ దిస్ ఆల్సో. ఎడిట్ చేసుకుంటాం, డోంట్ వరీ. All right, so the first question, director garu, girlfriend is a feel good rom-com entertainer. Avuna kada? they don't know what is coming. ఇది ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ అంటే మేము ఆనెస్ట్గానే ప్రతి టీజర్లో కానీ ప్రతి ప్రోమోలో కానీ మన సినిమా మూడ్ ఏంటని క్లియర్గా చెప్తున్నాం. ఆ మూడేమో స్వీట్ క్యూట్ రామ్ కామ్ అయితే కాదు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంటెన్స్ రిలేషన్షిప్ డ్రామా. సో అండ్ ఇట్ చాలా ఒక ఇంటెన్స్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా రేపు థియేటర్స్లో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సో రామ్ కామ్ అయితే కాదు, స్వీట్ అయితే కాదు, బట్ వెరీ రియల్. ప్రతి ఒక్కరు రిలేట్ చేయగలిగే కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది. అండ్ సినిమా చూసి ఆ క్యారెక్టర్స్ని, ఆ సిచ్యువేషన్స్ని కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఇంటికి తీసుకెళ్తారు, దాని గురించి ఆలోచిస్తారు అనే నమ్మకం ఉంది. సో ఆ టైప్ సినిమా. సో And I'd like to actually include it's chala important story kuda to be told in this generation and in the generation of the relationships that we have today. It's a very important topic to be told, and not many people would be probably comfortable or open enough to talk about, but that's the exact reason why we have done this film. దీక్షిత్ గారు, సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక ఫెమినిస్ట్ ఫిల్మా? అసలు కాదా? see it as a thought provoking film. It's more of it gives you another perspective, I feel. And You want to add something to it? యా, అంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం నేను రష్మికకి స్క్రిప్ట్ పంపించినప్పుడు తను స్క్రిప్ట్ చదివాక నాకు ఒకటి బ్యూటిఫుల్గా చెప్పింది. ఏంటంటే, ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ యాజ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్ అనేది. అండ్ ఐ రిమెంబర్ టెల్లింగ్ హర్, ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక అబ్బాయిని, సో నేను ఈ సినిమా రాసిన పర్స్పెక్టివ్ ఏంటంటే, ఎస్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి అ బిగ్ హగ్ ఫర్ ఆల్ గర్ల్స్ అవుట్ దేర్, కానీ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫర్ మై బాయ్స్ అవుట్ దేర్.
చాలాసార్లు నా ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అబౌట్ 2 people. ఒకరికి ఒకరు కరెక్ట్ అనే వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా. దానికి స్పిరిచువల్ సీక్వెల్గా తీయాలని ఏం లేదు, సంబంధమే లేదు. కానీ ఈ సినిమా తీస్తుంటే నేను ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే ఈ సినిమా ఇట్స్ అబౌట్ ఒకరికొకరు అసలు కరెక్ట్ కాదనే వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో, ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలుగుతారా చేయలేరా, దాని గురించిన సినిమా. ఇన్కంపాటబిలిటీ గురించిన సినిమా. ది నేచర్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీ, క్యాన్ ఇట్ బి ఓవర్కమ్ అనే సినిమా. అండ్ ఏంటంటే అమ్మాయిలు యూజువలీ వాళ్ళకి ఎర్లీ టీన్స్లోనే ఫిజికల్ చేంజెస్, డ్రాస్టిక్ ఫిజికల్ చేంజెస్ వాళ్ళు చూస్తారు. దాన్ని డీల్ చేయడం వల్ల చాలా త్వరగా వాళ్ళకి ఒక ఇమోషనల్ మెంటల్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కానీ మా అబ్బాయిలకి కొంచెం టైం పడుతుంది. ఆ ఇమోషనల్ మెంటల్ మెచ్యూరిటీని మ్యాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐ సీ దిస్ ఫిల్మ్ యాజ్ మై అఫెక్షనేట్ లవ్ లెటర్ టు బాయ్స్ అవుట్ దేర్ సేయింగ్, గైస్, సమ్ టైమ్స్ మనం రిలేషన్షిప్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం కాదు. సో మేబీ ఇలా ప్రజెంట్ చేస్తే మనకు అర్థం అవుతుందో ఏమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా. సో ఫర్ మీ ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ that what the boys take away from this film is as important as what the girls take away from this film. So feminist cinema na kada, I don't know about these labels, but it is made for both genders for sure. So actually next నేను అడగాలనుకున్నాను, is this movie also meant only for girls అని? You have already answered that question. So it's not. It's definitely not. It's meant very much for boys as much as girls. I think best case scenario ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ నాన్నతో, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో, హస్బెండ్స్తో ఈ సినిమా వచ్చి చూస్తే పర్ఫెక్ట్. ఐ థింక్ మీ లైఫ్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమా చూడండి. అమ్మాయిలు మీ లైఫ్లో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూడండి. సో ఇద్దరు కలిసి చూస్తే బాగుంటుంది ఈ సినిమా. So is it like, so the entire family can see it? Would you say that? Oh, definitely. Yeah. I think it's very relatable to every age group. And ante I agree with Rahul when he says that first time I felt like it was a hug for all the women, but at the same time I felt like ఇదైతే అందరి లైఫ్లో జరిగింది, ఏదో ఒక పాయింట్, ఏదో ఒక డిగ్రీలో అందరి లైఫ్లో జరిగింది, అబ్బాయిలు ఆల్సో అండ్ అమ్మాయిలు కూడా. సో ఇట్స్ సో ఫ్యాసినేటింగ్, ఎందుకంటే రాహుల్ బీయింగ్ అ మ్యాన్, he has understood emotions in a way where sometimes even I will probably not be able to write about, you know. So I'm like, how have you done this? Ani prati sari adugutunde, but it is very fascinating, and I think when tomorrow people watch it, vallu kuda ardhamaitadi, endukante chala many emotions you can't really speak of it, you can't really explain it, adu only chudali, feel avali, inka you will have to get through it. So it's those emotions. It was interesting. One of the beautiful things that happened was, ఇది నేను మా ఎడిటర్ని ఒకసారి అడిగి ఇది పెట్టుకోవచ్చా అని అడిగి పెట్టుకుందాం, లేదంటే ఎడిట్ చేసేద్దాం. కానీ మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ ఇస్ ది ఎడిటర్ ఆఫ్ ది ఫిల్మ్. నా 3 సినిమాలు ఆయనే ఎడిట్ చేశారు. సో ప్రతి సీన్, ప్రతి షాట్ ఒక 1000 సార్లు చూసుంటాం ఎడిట్లో. కానీ ఫస్ట్ టైం మేము మా కోసం ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం, రామానాయుడు స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం. సో ఫస్ట్ టైం ఆయన సినిమా RR సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక ఫ్లోలో చూశారు. ఇన్నిసార్లు ప్రతి సీన్ చూసిన మనిషి స్క్రీనింగ్ అయిపోయాక నాతో మాట్లాడుకుంటా సైలెంట్గా వెళ్ళిపోయారు ఆయన. నేను ఏంటి మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు ఏంటని అనుకున్నా. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ సైడ్ ఆయనే ఫోన్ చేసి సినిమా చూసా అక్కడ నుంచి బయలుదేరాను. కార్ డ్రైవింగ్ చేస్తుంటే నాకు సినిమానే రన్ అవుతా ఉంది నా మైండ్లో. ఇంటికే వెళ్తున్నా, నా వైఫ్నే కలవబోతున్నా, కానీ ఎందుకో సడన్గా ఒక అర్జ్ నాకు. అప్పటికప్పుడు కార్ పక్కన పెట్టేసి రోడ్లో కార్ ఆపేసి ఐ కాల్డ్ మై వైఫ్. ఐ కాల్డ్ అండ్ సైడ్, ఐ లవ్ యూ బంగారం, యూ నో ఐ లవ్ యూ నో. అండ్ ఈ టోల్డ్ మీ, నేను మంచి హస్బెండ్నే, కానీ ఎందుకో మన సినిమా చూసి నాకు ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా బెటర్ హస్బెండ్ అవ్వాలని అనిపించింది. ఇంతకన్నా మన సినిమా గురించి నేను ఏం చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేశారు. లైక్, that's so beautiful. I mean, yeah, I think that's the film it is.